హాస్పిటల్ నుండి అన్షును డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు బ్లడ్ శాంపుల్ ఇచ్చాను. ఆ రిపోర్టే ఇప్పుడు నాన్న చింపేశారు. డిఎన్ఏ రిపోర్టా? అయితే నేను చింపేసింది అదేనా? ఇప్పుడు ఆ డిఎన్ఏ రిపోర్ట్తో నువ్వు నా కొడుకువని ఎవరికి ప్రూవ్ చేయాలరా సిద్ధు? ప్రూవ్ చేయాలి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా మనస్సుకి తెలుసు నువ్వు నా కొడుకువి. దాన్ని నిరూపించడానికి నాకు ఏ టెస్టు అవసరం లేదు. అందుకే నందిత, నువ్వు సరిగ్గా ఇలాగే అంటావని నాకు ముందే తెలుసు. అందుకే ఆ రిపోర్ట్ నువ్వు చూడకముందే నేనే చెప్పేశాను. సిద్ధు మన కొడుకే. ఇదిగో, ఇంకా ఆ డిఎన్ఏ రిపోర్ట్ మనకు అవసరం లేదు, మన కొడుకే. ఇదిగో, రేపు ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని నిరూపించుకున్నాడు అని మాట్లాడే అవకాశం కూడా నేను ఎవ్వరికీ ఇవ్వను. ఇదిగో, అది నిరూపించుకోవడానికి ఏ టెస్ట్ అవసరం లేదు మనకి, మనకడికే. అవును సిద్ధు, నాన్న చెప్పేది నిజం. అవును నందిత, ఇన్ని సంవత్సరాలు వాడి కోసం ఏడ్చిన నువ్వు ఇప్పుడు వాడు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఒక కాగితం చూసి నమ్మాల్సిన పరిస్థితి రావడం నాకు ఇష్టం లేదు. అందుకే చింపేశా. మంచి పని చేశారు. అందరూ వచ్చే టైం అయింది, పదండి బయటికి వెళ్దాం. రా నాన్న. బాగానే కవర్ చేసుకున్నావు నాన్న, సూపర్. దొంగతనంగా నక్కి భయంగా చూస్తుంటే మంచి మజా వచ్చింది. నువ్వు హాస్పిటల్లో బ్లడ్ శాంపిల్ తీయించినప్పుడే నాకు తెలుసు దాస్, కానీ నిన్నిలా చూడాలనే చెప్పలేదు. చాలా బాగుంది దాస్. ఇప్పటిదాకా నీ వేలుతో అందరి కళ్ళని పొడుస్తున్నావు, కానీ ఈసారి నీ చేత్తో నీ కంటినే పొడుచుకోవడం చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేసాం. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? బెటర్ లక్ నెక్స్ట్ టైం దాస్. పద సిద్ధు.
ఉన్న ఒక్క అవకాశం కూడా పోయింది. మలిక, ఇది గుర్తు పెట్టుకుంటా. అన్షు, నేను ఎంత భయపడిపోయానో తెలుసా? మరి నాకు బోర్ కొడుతుంది, అందుకనే చేశాను. ఆడుకుందామా సిద్ధు మామ? ఏం ఆడుకుందాం? దాగుడు మూతలాట. పర్ఫెక్ట్. ఈ సిచ్యువేషన్లో అది యాప్ట్గా సెట్ అవుతుంది. అదేంటి మామా ఈ సిచ్యువేషన్లో అంటే? ఇక్కడ ఆల్రెడీ అదే జరుగుతుంది కాబట్టి. వాళ్ళిద్దరిని చూడు. అటు చూడు. చూసావా కదా? వాడిని అలా వదిలేస్తే మీ నాన్న ఇవాళంతా ఫోన్ మాట్లాడేసి జియో అంబానీతో ఇంకో బిల్డింగ్ కట్టించేసేట్టున్నాడు. మీ అమ్మేమో ఇక్కడ గార్డెన్ని సముద్రం చేసేటట్టుంది. నాకు అలాగే అనిపిస్తుంది మామా. అయితే ఇది ఆపాలి. వాళ్ళని కూడా మన ఆటలో ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఈ గార్డెన్ సముద్రం అవ్వకుండా కాపాడిన వాళ్ళమవుతాం. ఇంకా నాయనమ్మకి ఫోన్ బిల్ సేవ్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. ఇక దాగుడు మూతలు చాలు, పద వెళ్దాం. హలో, ఇక దాగుడు మూతలు చాలు, చూడలేక చేస్తున్నాం. దాగుడు మూతలేంటి? నేను ఫోన్ మాట్లాడుతున్నాను. నేను కూడా చెట్లకి నీళ్లు పోస్తున్నాను. అవునా? నాకేంటి? నువ్వు చెట్లకు కాదు, చెట్టుకు మాత్రమే గంట నుండి నీళ్లు పోస్తున్నట్టున్నావు. అదొక్కటే ఎదిగి మహావృక్షం అయిపోవాలా? నాకేమో నాన్న అటువైపు ఎవరూ కాళ్ళు లేకపోయినా గంట నుంచి నిలబడి చోటు నుంచి కదలకుండా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పావురా. అంశు, నీ కల్లర్ చాలా ఎక్కువైపోతుంది. అన్నయ్య నీకు కూడా. అవును, మాకే కానీ రియల్గా దాగుడు మూతలాడుకుందాం, వస్తారా? పర్ఫెక్ట్ సింక్లో ఉన్నారుగా ఇద్దరు. రండి. మీలాగా ఇద్దరమే దాగుడు మూతలాడడం మాకు తెలియదు కానీ రండి. మాకు ఇంకో ఇద్దరు కావాలి, వస్తారా? నాకు కొంచెం పనుంది. నాకు కొంచెం పనుంది. హలో, ఇప్పటిదాకా చాలా పని చేసి అలసిపోయారు కానీ కాసేపు ఆడి రిలాక్స్ అవ్వండి. అవును నాన్న, ప్లీజ్. మ్, వసు, ప్లీజ్ ఆడుకుందాం. సరే అయితే పదండి. సూర్యుడు ఎరుగని కొత్త కాంతి ఇది, చంద్రుడు చూడని కొత్త వెన్నెలిది, భూమికి తెలియని మట్టి వాసనిది. ఏమిది ఏమిది? జీవితాన్ని మార్చేసావే బుజ్జినే మలి,
స్వర్గంలోతూ చూపించవే పూల కడలి చిన్న పిల్లాడైపోయానే స్పర్శ తగిలి ఉండాలేనే నిన్ను వదిలి. వీళ్ళు మళ్ళీ మొదలెట్టారా? ఇంకా మనం ఆడినట్టే. కాస్త బ్రేక్ ఇవ్వరా? అన్నయ్య సిద్ధు, అంటే అది కాదు, నేనేదో షూ లేస్ కట్టుకుంటుంటే. అన్షు పద మనం వెళ్దాం. ఎక్కడికి మామా? వీళ్ళిద్దరే ఆట ఆడుకుంటారు, ఇంకా మనం ఎందుకు ఇక్కడ? సిద్ధు, అది కాదు, నా షూ లేస్ అది. టాటా బాయ్ బాయ్ అంతే. ఫసక్. హా? ఓరిని అమ్మ బడవా, ఇది ఎక్కడ నేర్చుకున్నావురా? పదాంశు, ఆ దాగుడు మూతలాట ఏదో వీళ్ళే ఆడుకుంటారు కానీ మనం లోపలికి వెళ్ళి క్యారమ్స్ ఆడుకుందాం. సిద్ధు, వదిలేస్తే వీళ్ళు కాపురం కూడా చేసేసేలా ఉన్నారు. ఇక ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకూడదు. రేపే వీళ్ళ కథ ఒక కొలిక్కి తీసుకురావాలి, లేకపోతే నా కథ షెడ్కి వెళ్ళేలా ఉంది. అయ్యో, నాన్న కాల్ చేస్తున్నారు. మహి, ఇప్పుడు మనం సినిమాకి వెళ్తున్నామని నాన్నకు చెప్పుకో. ఇంకా అది అమ్మకు చెప్పి ఈ ఒక్కరోజు కాలేజీ బంక్ కొట్టినందుకే నీ గ్రూప్స్లో సీట్ పోయినంత బిల్డప్ ఇచ్చి అమ్మని ఇంకా టెన్షన్ పెట్టేస్తాడు. ఓకే? హలో నాన్న. ఎక్కడున్నావమ్మా మహి? అది కాలేజ్కి వెళ్తున్నాను నాన్న, క్లాస్ ఉంది. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళు, మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా రామ్మా. సరే నాన్న. గుడ్. చూసావా సార్, నా కూతురు నాకు అబద్ధం చెప్పి ఆ సిద్ధుతో ధ్రువతో కలిసి సినిమాకు వెళ్తుంది. అది నీకెలా తెలుసు? ఆ మల్లిక నిన్న వాళ్ళ ముగ్గురి కోసం టికెట్స్ ఫోన్లో రిజర్వ్ చేపిస్తుంటే విన్నాను. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మల్లిక రిజర్వ్ చేసిన ఆ 3 టికెట్స్ వాళ్ళ సమాధికి మొదటి మెట్లు. యాక్సిడెంట్ పేరుతో వాళ్ళని ఫినిష్ చేయాలి. ఈ అటాక్ మల్లిక అకౌంట్లో పడాలి. తాను జైలుకి, పిల్లలిద్దరూ చనిపోయారంటే నందిత ఎటు బతికిన శవం అయిపోతుంది కదా. ఇక రాజ్యానికి నేనే రాజు, నేనే మంత్రి కదా. బాబు ఎంత డోంట్ వరీ, నీ విలు కూడా నాదే. పక్కా ప్లాన్ దాసు. మనోళ్ళని రెడీ చేశాను. వాళ్ళ ప్రయాణం ఆ రోడ్డుతోనే ముగిసిపోవాలి. ఓ మల్లికని నా చేతులతో అరెస్ట్ చేసే రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. చాలా ఎదురు చూశాను. ఇక కథ సుఖాంతం కాబోతుందన్నమాట. ఇదిగో, యాక్సిడెంట్లో నాకు వచ్చి రావట్లేదయ్యా సే. మనుషులు పంపించి లేపించేసి అది యాక్సిడెంట్లా క్రియేట్ చేద్దాం. పకడ్బందీగా పంపాలి. అది నాకు వదిలేసే దాసు. కాసేపట్లో వాళ్ళని అడ్డుకునేది మామూలు రౌడీలు కాదు, కరుడు కట్టిన రౌడీ షీటర్లు. ఇక నీ పని అయిపోయినట్టే, నా కోరిక తీరినట్టే. Cheers. మహి, ఇంకా ఏంటి డల్గా ఉన్నావు? ఏమో అన్నయ్య, ఎప్పుడు ఇలా అబద్ధం చెప్పలేదు, భయంగా ఉంది. చూడు, రాముడు మంచి బాలుడిలా ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు ఇలా బ్రేక్ తీసుకోవడం కూడా అవసరమే. నిన్ను చాలా చేంజ్ చేయాలి. ఉండు చెప్తా.
దాట్స్ గుడ్. రేయ్, పిచ్చెక్కిందేంట్రా మీకు? అయినా కారు కడ్డం రావడం ఏంట్రా? కొంచెం ఉంటే చచ్చేవాళ్ళు. బ్రో చిల్ చిల్. కత్తులు ఎందుకు తీశారు? ఇంతకీ ఎవరు మీరు? ఏం కావాలి మీకు? డబ్బులైతే నేను ఇచ్చేస్తాను. ఆ కారులో ఉన్న అమ్మాయిని కూడా దించండి. ఓ ధ్రువ, వీళ్ళు మనం ఎంతమంది వచ్చామో అని బాగా తెలుసుకుని వచ్చినట్టున్నారు. వీళ్ళ పనేంటో చూద్దాం పదా. సరే రండ్రా. ధ్రువ, రేయ్ పట్టుకున్నా రండ్రా. రేయ్ రేయ్ వెళ్ళరా. రేయ్ రేయ్ రేయ్, తను వదిలిపెట్టరా. దయచేసి తన్ని వదిలేయండి. మీకేం కావాలన్నా నేను ఇస్తాను. దాని ప్రాణాలు కావాలి. వసుంధరా వెళ్ళిపో. మహి పారిపో. వసుంధరా వెళ్ళు.
కావాలి. చెప్పు. అమ్మా వసుంధరా, నువ్వేంటమ్మా ఇక్కడ?